స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో చేతికొచ్చే పంట పెసర. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతో పాటు తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 4 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం వేసవి పంటగా పెసరను సాగు చేసిన రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్. ఏటికాయేడు తెలుగు రాష్ట్రాల్లో అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. కొంతకాలంగా మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉండటం, సంప్రదాయ పంటల కన్నా స్వల్పకాలంలో చేతికి అందివస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో వీటి వినియోగం అధికమయ్యింది. అన్ని పంటల సరళిలో ఒద్దికగా ఒదిగిపోవడం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవటం, ఏకపంటగానే కాక పలు అంతర మిశ్రమ పంటల కలయికతో వీటి సాగు ఆశాజనకంగా ఉంది. తక్కువ వ్యవధిలోనే పంట చేతికొచ్చి తరువాత వేయబోయే పంటలకు అనువుగా ఉండటంతో సాగు మరింత లాభదాయకంగా ఉంది. ప్రస్తుతం వేసవి పెసరను విత్తిన రైతులు అధిక దిగుబడులను తీయాలంటే సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్. మన రాష్ట్రంలో అన్ని కాలాల్లో సాగు చేయడానికి అనుకూలమైనటువంటి పంట పెసర. ముఖ్యంగా ఖరీఫ్లో కావచ్చు, రబీలో కావచ్చు, వేసవి కాలంలో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పెసర పంట కాలము దాదాపు 60 నుండి 65 రోజుల సమయాన్ని కలిగి ఉండి, ముఖ్యంగా దిగుబడి పరంగా చూసినట్టయితే దాదాపు కాలాన్ని బట్టి మనకు 4 నుండి 6 క్వింటాల వరకు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే ముఖ్యంగా పత్తి తీసేసిన తర్వాత మనకు పెసర సాగుకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సమ్మర్లో నీటి వసతి తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో స్వల్పకాలికంగా అంటే దాదాపు 60 రోజులలో మనం పంట చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి మాసం నుండి మార్చి మొదటి వారం వరకు కూడా మనం ఈ పెసర సాగు చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది ఒకటి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వేసవిలో మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి సాధారణంగా బెట్ట పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో మనకు తెల్లదోమ ఉధృతి కావచ్చు, తామర పురుగు యొక్క ఉధృతి కూడా మనకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం చూసినట్టయితే మనకు గత 2-3 రోజులుగా వాతావరణము వర్షాలు పడడంతో కూడా మనకు మబ్బులుగా ఉండడంతో కూడా కొద్దిగా ఈ మారకా మచ్చల పురుగు యొక్క ఉధృతి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే దీనికి మనము ఒక ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం వేసుకున్నట్టయితే సరిపోతుంది. దీంతో పాటు మనకు తొలి దశలో కలుపు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం విత్తిన వెంటనే ఒక 1.5 లీటర్ పెండిమిథలిన్ మందును మనము పిచికారీ చేసుకున్నట్టయితే తొలి 20-25 రోజుల పాటు మనం గడ్డి మొలవకుండా ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకు 20-25 రోజుల తర్వాత మనకు ఈ వెడల్పాటి ఆకు కానీ సన్నపు గడ్డి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే వెడల్పాటి ఆకు ఎక్కువగా ఉన్నట్టయితే మనకు ఇమజితాపైరన్ మందు దాదాపు 300 ml 200 నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ సన్నపు గడ్డి అధికంగా ఉన్నట్టయితే ఫిజాలోపాప్ ఇథైల్ అనే మందు దాదాపు 400 ml 200 నీళ్ళు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే సన్నపు గడ్డిని కూడా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. లేదన్నట్టయితే మనము 20-25 రోజుల తర్వాత అంతర్కృషి కూడా చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ప్రధానంగా మనము నీటి తడులు కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన సమ్మర్లో సాగు చేసేటప్పుడు బెట్ట పరిస్థితులు ఎట్టి పరిస్థితులు గురి కాకుండా చూసుకోవాలి. దాంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే 2-3 నీటి తడులు తప్పకుండా అవసరమైతే అందులో ప్రధానంగా చూసినట్టయితే మనకు పూత దశ, మొగ్గ పూత దశ మరియు కాయ దశలో ఎట్టి పరిస్థితులు కూడా బెట్ట పరిస్థితికి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమ్మర్లో సాగు చేసేటప్పుడు వివిధ రకాలైన చీడపీడలు ఆశించడానికి అవకాశం. అందులో ప్రధానంగా మనకు వాతావరణంలో బెట్ట పరిస్థితులు, పొడి వాతావరణం ఉంటుంది కాబట్టి రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ తెల్లదోమ ఉధృతి వల్ల మనకు ముఖ్యంగా ఎల్లో మొజాయిక్ వైరస్ అనే ఇది వ్యాధి మనకు రావడానికి అవకాశం ఉంటుంది. దాని సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. దాంట్లో 1 గ్రామ్ ఎస్పేట్ కావచ్చు, లేకపోతే మోనోక్రోటోపాస్ కావచ్చు, ఇటువంటి మందుల్ని మనం పిచికారీ చేసుకోవడం వల్ల ముఖ్యంగా తెల్లదోమ యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనకు తామర పురుగుల యొక్క ఉధృతి కూడా సాధారణంగా
కారణంగా ఈ ఎండాకాలంలో ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా మనము ఈ పిప్రోనిల్ లాంటి మందు దాదాపు 2.5 ml లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకోవడం వల్ల ముఖ్యంగా తామర పురుగుల యొక్క ఉద్ధృతి కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పూత కాయ దశలో మారక మచ్చల పురుగు యొక్క ఉద్ధృతి కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొగ్గ పూత దశలో గూడు కట్టుకొని ఉండడం వల్ల పూతను లోపల ఉండి పురుగు లోపల ఉండి తినేయడం వల్ల మనకు ఎక్కువ నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఒకవేళ మారక మచ్చ పురుగు యొక్క ఉద్ధృతి ఉన్నట్టయితే మనకు ఈ నోవాలిర్ అనే మందు 1 ml per లీటర్ కానీ లేకపోతే క్లోరాంథ్రినిల్ ప్రోల్ కావచ్చు 0.3 ml కానీ లేకపోతే స్పైనోసైడ్ కానీ ఇటువంటి మందుల్ని మనం పిచికారీ చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ పెసరలో మారక మచ్చ పురుగుల యొక్క ఉద్ధృతిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కూడా ముఖ్యంగా పెసర అనేది స్వల్పకాలిక పంట 60 రోజులలో అయిపోతూ ఉంది. పూత తర్వాత ఒక 30 నుండి 40 రోజుల్లో మనకు పంట చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించుకొని సరైన సమయంలో హార్వెస్ట్ చేసుకొని మనము భూమిలోనే కలియ దున్నుకోవడం వల్ల ఈ ముఖ్యంగా ఈ పచ్చి రొట్టెగా ఉపయోగపడి మళ్ళీ రాబోయే కాలంలో మనం ఏదైతే నెక్స్ట్ సీజన్లో ఏ పంట చేసుకున్నా కూడా మంచి అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేల సారవంతత పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా నీటి వసతి తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం కనీసం 4 నుండి 5 క్వింటాలు మనము ఈ పెసర్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చు ఉంటుంది. కాబట్టి వేసవిలో సాగుకు అనుకూలమైన పంట పెసర. సో ప్రతి ఒక్క రైతు కూడా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే మనము పత్తి తీసేసిన తర్వాత ఇది వేసుకున్నట్టయితే లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.